కానీ అయితే నీ ఇష్టం ఏదో ఒకటి చెప్తా ఉండు. ఈబీసీ నేస్తం డీబీటీ, వైఎస్ఆర్ చేయూత, ఆసరా, విద్య దేవన, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా ఎన్ని బటన్ నొక్కింది ఎప్పుడు. ఇప్పుడు 2 నెలలు ఏం చేస్తున్నారు? డీబీటీ పథకం అంటే 24 గంటలు 48 గంటల్లో నేరుగా మీ అకౌంట్ లో పడతాయి అంటాం. ఏడబడినీరా సామె పడతాయి పోయా, ఆగాలి, పడేదాకా ఆగాలి పోయా. చేస్తారు పడతాయి, పడకుండా ఎందుకుంటాయి? వచ్చినప్పుడు నేరుగా అంటూ బట్టలు నొక్కే ఉంటాం 130 సార్లు. ఏడబన్ని మా పట్నయ్యా, మా ఇష్టం ఎన్నిసార్లు అయినా నొక్కుంటామయ్యా. డైరెక్ట్ గా పడతాయి అంటే ఎప్పుడు రా 2 నెలల దాకా బట్టన ఇప్పుడు నొక్కొచ్చు గారు. అప్పుడు నొక్కేదేంది లవడకాయ? మా బటన్ మా దగ్గర ఉంటది, మా ఇష్టం వచ్చినట్టు నొక్కుంటాము. నొక్కినప్పుడు కరెక్ట్గా పడాలా? మాట తప్పన మడం తప్పన అంటావా? నేరుగా మీ అకౌంట్ నేరుగా ఏడబడ్డాయి, నేరుగా చేయుతాయి. 1 సంవత్సరం పడ్డాయి, మిగతా 3-4 సంవత్సరాలు అయ్యి నేరుగా అన్ని ఒకేసారి నొక్కి. ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్ లో పడాల్సిన చేయుత డబ్బులు నీ ఇష్ట పక్కన. ఎప్పుడు డబ్బులు లేక వారు పెడుతుంది బటన్ నొక్కొని. బటన్ నొక్కేది ముసిల్ది నొక్కుద్దు, అడుక్కునే వాళ్ళు నొక్కుతుంది. నువ్వు నొక్కేది అప్పులు తీసుకొచ్చి అంతా రాష్ట్రాన్ని అంతా తాకట్టు పెట్టి మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మా ఆస్తులు మీ ఆస్తులు అనే గవర్నమెంట్ ఆస్తులు జరిపాక ల్యాండ్ టైటిల్ మా ఆస్తులు కూడా కన్నం పెట్టాలి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చా మీకు బటన్. మా భూముల మీద మీ ఫోటోలు ఏంది? మా ఆస్తులు నువ్వు అమ్ముకోవటం ఏంది? మా తాతలు మా అబ్బలు సంపాదించే ఆస్తులు నువ్వు అమ్ముకు ఎప్పుడో చెప్పింది. ఏడ రాజ్యంగా ఇది? మీకు బటన్ నొక్కాలంటే మేము ఆ పనులన్నీ చేయాలండి. ఏడ బట్ట ఎన్ని నమ్ముకుంటే ఇట్ట చేతకన్నాళ్ళు పని చేయని వాళ్ళు దెంగేయండి. ఎవరోటి సాధిస్తే పని దానికి తగ్గట్టు సముద్రం వస్తే ఎవరోటి చేసుకోండి. మేము ఎందుకు పోతాం? మాకు 150 సీట్లు ఇచ్చారు. 50 సీట్లు ఇచ్చారా? మా తల్లి మా నాన్న లేడు, మా బాబాయ్ లేడు, గులకరాయ కొట్టింది, గులకరాయ వేసేదా నన్ను కొట్టారు, కత్తి పొట్టు పొడిచారు. ఏదా ఇది కోడి కత్తి డ్రామాలు, ఈ డ్రామాలు గులకాయ పొడిచావు. ఎన్నిసార్లు ప్లాస్టర్ వేపించుకుంటావు? ఎన్ని రోజులు? మేమేం చెప్పినా జనాలు నమ్ముతారయ్యా. నమ్మేది ఇది నమ్ముతున్నారు కాబట్టి మాకు ఓట్లు పడుతున్నాయా. చదువుకున్న వాళ్ళు కాలిపోతుంది. అలా చదువుకున్న వాళ్ళు మాకు అవసరం లేదయ్యా. బొచ్చు బేకలేరు, నా ఎంట్రికి బేకలేరు, చేతులు మట్టం, ఈ తొక్కాసు డైపులు, ఈ స్క్రిప్ట్ డైలాగులు, బయటకి ఇంటర్వ్యూ లేదు, మీడియా సమాచారాలు రివ్యూలు ఉండవు. నీ పాటికి వచ్చిన తర్వాత అంతా రాజకీయమే. సాధారణ రేట్లు ఎంత ఉన్నాయి? బస్సు రేట్లు పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి, పెట్రోల్ రేట్లు ఎంత ఉన్నాయి? నువ్వు ఇచ్చే తొక్కలో 10,000కి ఆటో చేతుని ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే ఎంత దండుకుంటున్నా? నెలకు 10,000 ఆడైపోతుంది. నువ్వు ఇచ్చే సంవత్సరం నీకు 10,000. అవును, మేము ఇస్తాము దండుకుంటామయ్యా. కూడా నోట్లు వేస్తారు నువ్వు చేసే పని. నమ్ముతారా? ఈ జనాలు నమ్ముతారు. జనాలు నమ్మడం బట్టే మాకు 150 వచ్చింది. 150కి 175 అంటున్నాం. ఇప్పుడు జనాలు నమ్ముతున్నారు కాబట్టి. మీకేసి చదువుకున్న చదువుకున్న వాళ్ళతో మాకు అవసరం లేదు. సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? అదేం మేనిఫెస్టో బాబు? మాకు సజ్జల ఉన్నారయ్యా, సజ్జల గారు ఉన్నారు మాకు సలహాదారుడు. సజ్జల ముఖ్యమంత్రి నా ఢిల్లీకి అడుగుతున్నా. ఎవడు ముఖ్యమంత్రిడా? సజ్జల ముఖ్యమంత్రి అనుకోవయ్యా. ఏ రోడ్డు ఉండేది ఏందిరా? ముఖ్యమంత్రి నువ్వైతే వాడేందిరా మాట్లాడేది ప్రతిదానికి? వాడెవడురా బచ్చాగాడా? ఎవడాడో? ఒక్కడు సామాన్ అడిగేవాడు దేర్ అసలుకే భయపెట్టి ఆయన 5 కోట్ల మంది భయపెట్టి బతకాలనుకుంటాయి. ఎంతమంది భయపెడతావు? అలాంటి ఒక నేతాది సుపాది ఒక పౌనికల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు దేశంలో. రాష్ట్రంలో దేశం కోసం రాష్ట్రం కోసం పోరాడే వాళ్ళు ఉంటారు. ఈ పిచ్చి జనాలు